వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మరొక పాతకాలం నాటి వంటను చేసి చూపించబోతున్నాను. అదే చామకూర పొట్లాలు. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చామ ఆకులతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. దీన్ని తినడం వలన కంటి చూపు మెరుగవుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ చామ ఆకుల వలన బరువు కూడా తగ్గుతారు. అంతేకాక కిడ్నీల్లో రాళ్ళను కూడా కరిగిస్తుంది. చామకూర ఆకులు ఇలా ఉంటాయండి. ఇవి చామగడ్డలను భూమిలో పెడితే కొన్ని రోజులకు ఇలా వస్తాయి. కొన్ని చోట్ల వీటిని మార్కెట్లో కూడా అమ్ముతుంటారు. చామగడ్డతో పులుసు ఫ్రై చేసుకుంటుంటాం కదా మనం. అవి ఎలాగైతే రుచిగా ఉంటాయో ఈ చామ ఆకులతో చేసే చామకూర పొట్లాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. వీటిని ఈ విధంగా కాండంతో పాటే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 15 to 20 డేస్లో ఇవి పెరుగుతాయండి. ఈ ఆకులలో విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు బీటా కెరోటిన్, ఫ్లావనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. చామ ఆకులతో పప్పు, పొడికూర చాలామందికి తెలిసే ఉంటుందండి. కానీ ఈసారి వెరైటీగా చామకూర తెచ్చుకున్నప్పుడు పొట్లాల కూర చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ ఆకులని నీట్గా కడిగి పెట్టుకోండి. ఈ కాడలని ముందే కత్తిరించొద్దండి. ఫస్ట్ చేతికి కాస్త మంచి నూనె రాసుకోండి. ఎందుకంటే చామగడ్డలానే చామ ఆకులకు కూడా దురదగుణం ఉంటుందండి. కాబట్టి ఇలా నూనె రాసుకోవడం వలన మనకి చేతులకి దురద రాకుండా ఉంటుంది. అయితే ఈ కాడలను చివరి భాగం నుండి ఈ విధంగా నార తీసుకోవాలి. మొత్తం నారను విడదీయకండి. ఆకు దగ్గరకు వచ్చేసరికి ఆ నారను అక్కడ ఆపేసేయండి. ఈ నారతోనే మనం పొట్లాలు కట్టుకుంటాం కాబట్టి నార మొత్తం తీసేయకండి. కొన్ని లేత కాడలకు నార ఉండదు కాబట్టి ఇట్లా ఆకుల వరకే తుంచేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు నార తీయడం రాకపోయినా పర్వాలేదండి. ఆకులను కాండం నుంచి సపరేట్ చేసి ఆ కాడలను సపరేట్గా పక్కకు పెట్టుకోండి. ఈ నారతో ఉన్న ఆకులను పొట్లాలు కట్టుకోవడానికి అన్నీ పక్కకు పెట్టుకోండి. ఎన్ని పొట్లాలు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఆకులను ఇలా నార తీసి సపరేట్గా చేసి పెట్టుకోండి. పొట్లాలు చేసుకోవడానికి పెద్ద ఆకులను మాత్రం తీసుకోండి. ఈ ఆకులకు నార తీసినాక మిగిలిన కాడ భాగాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన ఆకులు, కాడలు స్టఫ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. పొట్లాల కూర స్టఫింగ్ కోసం మిగిలిన చామ ఆకులను, కాడలను ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా సన్నగా తరగండి. ఇప్పుడు పొట్లాల కోసం నారతో ఉన్న ఆకులు, అదేవిధంగా స్టఫింగ్ కోసం కట్ చేసి పెట్టుకున్న చామ ఆకులు, చామ కాడలు, సన్నగా తరిగిన ఒక 4 ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించి ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో తరిగిన చామ ఆకులను, కాడలను కూడా వేసి వేయించుకోవాలి. మీకు ఈ పొట్లాలలో స్టఫింగ్ కొరకు సరిపడేంత చామ ఆకు లేకపోతే కాస్త తోటకూరను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు శనగపిండి కూడా వేసి శనగపిండి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. శనగపిండిని కావాలంటే ముందుగానే వేరే ప్యాన్లో వేయించి కూడా ఇందులో కలుపుకోవచ్చండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి,
2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీంట్లోనే ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం వేసి తగినంత కొత్తిమీర కూడా వేసి కలిపి పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా టిక్కీలుగా చేసి పెట్టుకోవాలి. ఇందాక మనము పొట్లాల కోసం తీసిన నారతో ఉన్న ఆకులను తీసుకొని ఆకులకి కాస్త ఆయిల్ రాసి తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి నారతో కట్టుకోవాలి. ఒకవేళ మీకు నారతో కట్టడం రాకపోయినా, మనం తీసుకున్న ఆకులకు నార లేకపోయినా కూడా ఈ విధంగా పూలు అల్లుకునే దారం ఉంటుంది కదా, ఈ దారంతో కూడా మనము పొట్లాలని కట్టుకోవచ్చు. అయితే పొట్లంలో ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా నీట్గా ఫోల్డ్ చేసి కట్టుకోవాలి. లేదంటే మనం ఈ పొట్లాలని ఆయిల్లో వేసి వేయించుకునేటప్పుడు పొట్లం విడిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న పొట్లాలను ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక రెడీ చేసుకున్న పొట్లాలను ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పొట్లాలను నూనెలో వేయగానే వెంటనే కదపకుండా కాస్త ఆపి తిప్పుకొని ఈ విధంగా రంగు మారే వరకు వేయించుకొని బౌల్లోకి తీసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ చామకూర పొట్లాలు రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు గనక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.